నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. విపక్ష వైసీపీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కొద్ది రోజులుగా నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమిస్తున్న వైసీపీ అధిష్టానం గన్నవరం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేసింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన గన్నవరంలో సానుభూతితో గెలుపు సాధించాలి అని వ్యూహాన్ని సిద్ధం చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీని నూతన ఇన్ఛార్జిగా నియమించాలి అని వైసీపీ ఆలోచనగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంకజశ్రీని రాజకీయాల్లోకి తేవడంతో వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయాలలో సరైన వ్యూహ రచనతోనే 50% విజయం సాధిస్తారు అని చెబుతారు. మంచి వ్యూహకర్త సునాయాసంగా ప్రజాభిమానాన్ని దక్కించుకుంటారు అన్న విషయం ఎన్నో మార్లు రుజువైంది. అయితే 2019 ఎన్నికల్లో సరైన వ్యూహాలను అమలు చేసిన వైసీపీ ఘన విజయం సాధించింది. అదే రిజల్ట్ 2024లో రిపీట్ అవుతుంది అని ఆశించి బోల్తా పడింది. ఈ అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్న విపక్ష పార్టీ ప్రధాన నియోజకవర్గాలలో కూటమికి గట్టిగానే సవాలు విసురుతోంది అంటున్నారు. ముఖ్యంగా ఇటు అధికార కూటమి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మక నియోజకవర్గాలైన కొన్నింటిపై ఆయా పార్టీల అగ్రనేతలు ఫోకస్ చేశారు. ప్రధానంగా వైసీపీకి బలమైన నేతలు ఉన్న గన్నవరం, గుడివాడ వంటి నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జీలను నియమించాలి అని వైసీపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయింది అంటున్నారు. గన్నవరంలో వైసీపీకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ మూడోసార్లు ఓటమి చవిచూశారు. ఆయనతో పాటు పార్టీ ఓడిపోయింది. అయితే వైసీపీ ఓటమికి వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా పనిచేశాయి అంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయ నేతలను రంగంలోకి దింపాలి అని కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఆ తర్వాత ఏడాదిలోపే వైసీపీతో చేతులు కలిపారు. 2024లో మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. అయితే పరాజయాన్ని జీర్ణించుకోలేని వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని నిర్ణయానికి వచ్చినట్లు గతంలో ప్రచారం జరిగింది. రాజకీయాలకు స్వస్తి పలికి విదేశాలలో వ్యాపారం చేసుకోవాలి అని కూడా ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో ఆయన వ్యవహార శైలితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వంశీ కూటమి పాలకులకు టార్గెట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వంశీని అరెస్టు చేసి 100 రోజులకు పైగా జైల్లో పెట్టారు. కిడ్నాప్ కేసులో అరెస్టైన వంశీని వరుస కేసులు చుట్టుముట్టగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు హైకోర్టు అనుమతి తెచ్చుకున్నారు వంశీ. ప్రస్తుతం ఆయన రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆయన గన్నవరం నుంచి రాజకీయం చేయడానికి సిద్ధంగా లేరు అని ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి పెద్దలకు బుద్ధి చెప్పాలి అంటే వంశీ రాజకీయాలలో ఉండాలని కోరుకుంటున్న వైసీపీ వంశీకి బదులుగా ఆయన భార్య పంకజశ్రీని గన్నవరం ఇన్ఛార్జిగా నియమించాలి అని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. భర్త సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న పంకజశ్రీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భర్తకు సహకారంగా ఎన్నికల సమయంలో పంకజశ్రీ ప్రచారం చేసేవారు. అయితే వంశీ పరిస్థితిని చూసిన వైసీపీ కూటమికి బుద్ధి చెప్పాలి అంటే వంశీకి బదులుగా పంకజశ్రీని తెరపైకి తేవాలి అని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మహిళగా ఆమెకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయంగా లబ్ధి పొందవచ్చు అని ఊహిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం జరగనున్న గన్నవరం నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలోనే వల్లభనేని పంకజశ్రీ గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరిస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంకజశ్రీని తెరపైకి తేవడం ద్వారా మహిళా సెంటిమెంట్ను పొందవచ్చు అని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో వంశీని మళ్లీ ప్రోత్సహిస్తే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించినట్లు అవుతుంది అని వైసీపీ అధిష్టానం భయపడుతోంది అంటున్నారు. వంశీని పక్కకు తప్పిస్తే ఆయన వ్యాఖ్యల నుంచి పార్టీ దూరంగా జరిగిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. గన్నవరంలో వంశీకి బదులుగా పంకజశ్రీకి అవకాశం ఇవ్వాలి అని అధినేత డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మొత్తానికి గన్నవరం నుంచి వైసీపీ వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై పోరాడాలి అని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది అంటున్నారు.